హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిద్రూపి రివ్యూస్. డైలీ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్గా ఉండబోతుంది. ప్రేరణ, సిద్ధు మరి ఇద్దరు గణ పెళ్ళిని క్యాన్సిల్ చేయించారా? ఆధారాలతో సహా మరి గణ మోసాన్ని బయటపెట్టారా? షాకులో మంజు, సాహితి అసలు ఏం జరిగింది? అప్కమింగ్ రివ్యూ ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కేఫ్ దగ్గర ప్రేరణ బయట కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటుంది. సిద్ధుకి ఫోన్ చేసి సిద్ధు వస్తే మాట్లాడటానికి. ఇంకా అప్పుడే సిద్ధు కంగారుగా వస్తాడు. ఏంటి ప్రేరణ, ఏదో మాట్లాడాలని ఫోన్ చేసావు, ఏంటి అర్జెంటా అని చెప్పి అడుగుతాడు. అవును సిద్ధు అనగానే, ఏమైంది, ఎందుకు కంగారు పడుతున్నావు? నా కంగారంతా సాహితీ కోసమే. సాహితీ కోసమా? మళ్ళా ఏం చేసావు అని చెప్పి అనగానే, నేను నిన్న సాహితీ విషయంలో వర్ష ఏదన్నా విషయం తెలుస్తుందేమోనని వర్ష వాళ్ళ ఇంటికి వెళ్ళాను సిద్ధు. అవునా? అయితే ఏమైనా చెప్పిందా అని చెప్పి అనగానే, లేదు సిద్ధు, తను నిజంగా నోరు విప్పితే మనకి అన్ని విషయాలు బయటపడేవి, గణ బండారం బయటకు వచ్చేది. కానీ కనీసం నోరు విప్పటం లేదు అని చెప్పి అనగానే, అది నా టెన్షన్, రేపు సాహితీ భవిష్యత్ ఏమవుతుందానని. నా టెన్షన్ అంతా నీ కోసం అనగానే, నా కోసమా సిద్ధు, నాకేమవుతుంది? అదేంటి ప్రేరణ అలా అంటావు? నువ్వు ఒక్కదానివి వెళ్ళి ఎంక్వైరీలు అవన్నీ మొదలు పెట్టేస్తున్నావు. నీకేదైనా జరగరాని జరిగితే నేను జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే మనిద్దరం, కానీ నువ్వు మనకి పరిచయం అయినప్పటి నుంచి నీ సొంత మనిషి కంటే ఎక్కువగా చూస్తున్నావు. మా అమ్మ నిన్ను అవమానంగా మాట్లాడినా పట్టించుకోవట్లేదు. నా చెల్లెలి జీవితం కోసం నాకంటే ఎక్కువగా నువ్వే ఆలోచిస్తున్నావు, నువ్వే వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నావు. ఇదంతా చూస్తుంటే నిజంగా నాకు ఒక విధంగా చాలా ఆనందంగా ఉంది, ఇంత మంచి ఫ్రెండ్ దొరికినందుకు. అలాగే భయంగా కూడా ఉంది, ఈ ఫ్రెండ్కి ఏదైనా అయితే నేను మనిషిని కాలేనునని. కానీ నువ్వు ఒక్కదానివే ఇలాంటివేమి చెయ్యకు ప్రేరణ. నీకేదన్నా అవసరమైతే నా తోడు కూడా తీసుకుని వెళ్ళు, మన ఇద్దరం వెళ్దాము, అప్పుడు నాకే బెంగా ఉండదు అనగానే, ఏంటి సిద్ధు, ఈ రోజుల్లో ఆడపిల్లలు భయపడుతున్నట్టుగా భయపడుతున్నావు నువ్వు. ఓకే, నీ కంగారు ఎందుకు కాదనాలి, నిన్ను తీసుకుని వెళ్తానులే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా గణ మరి వర్షకి ఫోన్ చేస్తాడు. చేసి, ఏంటి వర్ష, ఏం చేస్తున్నావు అనగానే, ఏంటి గణ, నువ్వు చెప్పేది ఒక రకంగా ఉంటుంది, ఆ ప్రేరణ వచ్చి ఒకటి చెప్తుంది, నాకెందుకో భయంగా ఉంది, ఏం జరుగుతుందోనని చెప్పాను. కానీ భయం ఎందుకు వర్ష? ఆ ప్రేరణ నమ్మబాకు గుడ్డిగా, తను ఎలాంటిదో నీకు తెలీదు. తను ఇప్పటి వరకు నా దగ్గరకు వచ్చి నీ కోసం చాలా వరస్ట్గా చెప్పింది, నువ్వు మంచిదానివి కాదని చెప్పింది, నన్ను విడగొట్టడానికి శతవిధాలా ప్రయత్నించింది, నాకు కూడా అలాగే చెప్పింది అని చెప్పేసి వర్ష అంటుంది. చూసావా, తన మాటలు ఏవి నమ్మకు, మన ఇద్దరం పెళ్లి చేసుకుని వాళ్ళు చెప్పిన మాటలన్నిటికీ కుక్క కాటికి చెప్పు దెబ్బలాగా చేద్దాము, అంతే. నువ్వు ప్రేరణ మాటలు ఏమీ నమ్మకు వర్ష, చెప్పినాను కదా వర్ష, నా మీద నీకు అపనమ్మకమా అని చెప్పి అనగానే, లేదు గణ, కానీ నాకెందుకో మనం పెళ్లి చేసుకుంటే బాగుంటుందేమో అనుకుంటున్నాను. నేను అదే చెప్దామని చేశాను వర్ష, రేపు మనకిద్దరికి పెళ్ళి, అందుకని నువ్వు రెడీ అయిపోయి చక్కగా గుడిలో వచ్చేసేయ్, గుడి దగ్గర నేను వెయిట్ చేస్తూ ఉంటాను, ఏమంటావు, ఇప్పటికైనా నన్ను నమ్ముతావా అని చెప్పేసి అంటాడు. థ్యాంక్స్ గనా, నిన్ను అపార్థం చేసుకున్నాను, ప్లీజ్ సారీ. నిజంగా పెళ్లి చేసుకుందామా? రేపెందుకు, ఇప్పుడే ఈరోజే చేసుకుందాం. నువ్వు రెడీగా వచ్చేస్తే నువ్వు ఎవరికీ చెప్పకు, ఎందుకంటే మనల్ని విడదీసే ప్రమాదం ఉంది. నేను నా మనుషుల్ని పంపిస్తాను, కారు కూడా ఇచ్చి పంపిస్తాను, వాళ్ళతో పాటు నువ్వు వచ్చేసేయి, నేను గుడిలో ఎదురు చూస్తూ ఉంటాను, కనీసం ప్రేరణకు మాత్రం తెలియచేయకు అని చెప్పేసి అంటాడు. చాలా థ్యాంక్స్ అని చెప్పేసి, సరే నేను రెడీగా ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా ఇది ఇలా ఉండగా చాలా హ్యాపీగా ఉంటుంది వర్ష. తన ఫ్రెండ్ స్వాతి, ఏంటి గణతో మాట్లాడాక ఏం తెలిసింది అనగానే, ఏం తెలిసిందంటావేంటి, గణ చాలా మంచివాడని చెప్పాను కదా, తను నన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు,
ప్రేరణ వచ్చి మా ఇద్దరిని విడగొట్టాలని చాలా ప్రయత్నించింది. అందుకే మా పెళ్ళి స్వాతి రెడీ అయ్యి వచ్చేయమన్నాడు గణ. రెడీ అవుతాను అని చెప్పి రూమ్లోకి వెళ్ళి పట్టు చీర నగలు అన్నీ కట్టుకుని రెడీ అవుతుంది. చాలా బాగున్నావే, పోనీలే ఇప్పటి వరకు నీ కల నెరవేరుతుంది. అయితే గణకి నీకు పెళ్ళనమాట అనగానే, అవును స్వాతి, నిన్ను కూడా తీసుకెళ్ళాలని నాకు ఉంది, కానీ మళ్ళా గణ ఎవరికి చెప్పొద్దన్నాడే, అందుకే నేను తీసుకెళ్ళలేకపోతున్నాను, ఏమనుకోవద్దు అని చెప్పి అనగానే, సరే సరే రా, నిన్ను అక్కడి వరకు పంపిస్తాను అని చెప్పి అనేసరికి ఇంకా గణ మనుషులు బయట కార్తో వెయిట్ చేస్తూ ఉంటారు. ఒకటి వచ్చి, మేడం సార్ తొందరగా మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అనగానే, పద వస్తున్నానని చెప్పి ఇంకా బయలుదేరుతుంది వర్ష. వర్ష బయలుదేరే ముందు ప్రేరణ తనకి ఫోన్ నెంబర్ రాసిచ్చిన పేపరు కాలికి అడ్డంగా తగులుతుంది. ఇంకా వెంటనే తీయంగానే, ఎందుకే చిత్తు కాగితాలు ఇప్పుడు తీస్తావు అంటుంది స్వాతి. లేదే, ఇది ప్రేరణ నెంబరు, నిన్న నేనే పడేశాను, ఎప్పుడైనా అవసరమైతే ఫోన్ చేయమని చెప్పి అంది. ఇప్పుడు తనకి నేను చెప్పేది ఏంటంటే, మా ఇద్దరు పెళ్ళైనాక మొదటిసారి కాల్ చేసి ప్రేరణకే చెప్తాను, మేము పెళ్లి చేసుకున్నాం, మోసగాడని చెప్పావు కదా గణ, చూసావా ఎంత జెన్యూన్ సిన్సియారిటీ లవ్వో అని చెప్పి తనకే చెప్పాలి అని ఆ పేపర్ని ఫోల్డ్ చేసుకుని బ్యాగ్లో పెట్టుకుంటుంది. ఇంకా సరే అని చెప్పి పద బయలుదేరదామని చెప్పి కారులో బయలుదేరిపోతారు. ఇంకా జస్ట్ కార్ ఎట్లా మూవ్ అవుతుందో లేదో వెంటనే అక్కడికి ప్రేరణ సిద్ధు ఇద్దరు వస్తారు. రావడంతోనే ఇంకా ప్రేరణ స్వాతిని అడుగుతుంది, మీ ఫ్రెండ్ ఎక్కడ, వర్ష ఏది అని చెప్పి అనగానే స్వాతి అంటుంది, నీకు అసలు బుద్ధి ఉందా, ఎందుకు మా వర్ష లైఫ్తో ఆడుకుంటావు, తను చీతు అన్న పద్దాకా వస్తావేంటి, అయినా తనతో మీకేంటి, తన లైఫ్ తంది, మీ లైఫ్ మీది, తను ఎందుకని వెతుకుతున్నారు అని చెప్పి అనగానే, చూడు నువ్వు ఒక ఫ్రెండువేనా, తన యోగక్షేమాలు తెలియని నువ్వు ఒక మనిషివేనా, తను ఎక్కడ తనతో మాట్లాడాలి పిల్లు అనగానే, తను పెళ్లి చేసుకోబోతుంది, ఇక్కడ ఎందుకు ఉంటుంది అనగానే షాక్ అవుతారు సిద్ధు ప్రేరణ. పెళ్ళా, ఎవరితో అనగానే, ఎవరితో అంటారేంటి, మీరు ఎవరైతే అనుకుంటున్నారో అతనితోనే, ఏంటి గణతోనా, అవును ఆ గణతోనే తన పెళ్ళి, అసలు నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా, ఆ గణ ఎలాంటివాడో మీకు తెలుసా, వాడు పరమ దుర్మార్గుడు, మోసగాడు, వర్షని ఏం చేస్తాడో తెలీదు, వాడు వర్షని పెళ్లి చేసుకుంటాడు అనుకుంటున్నారా, వాడు ఆల్రెడీ పెళ్లికి ముహూర్తం పెట్టించుకుని వేరే దగ్గర పెళ్లి పెట్ల మీద కూర్చున్నాడు, ఇప్పుడు వర్షని ఎలా పెళ్లి చేసుకుంటాడు, మీరు ఎలా నమ్మేశారు, అయినా నువ్వు ఫ్రెండ్ అంటున్నావు, ఆ మాత్రం ఆలోచించొద్దా అనగా, నాకేం తెలుసు, తను చెప్పింది, సరే నీకేం కావాలన్నా వర్షకి ఫోన్ చేయి, ఎక్కడుందో తెలుస్తుంది, అసలు పెళ్ళి ఎక్కడో చెప్తుంది అని చెప్పి ప్రేరణ అంటుంది. ఒక్క నిమిషం ఉండు అని చెప్పి లోపలికి వెళ్ళి ఫోన్ తెచ్చుకోవడానికి వెళ్తుంది. ఇంక ఈ లోపలే గణ వర్షకి ఫోన్ చేసి మాట్లాడతాడు. ఎక్కడున్నావు వర్ష అంటే, కారులో ఉన్నాను గణ, ఇంకొక 10 నిమిషాల్లో వచ్చేస్తాం, మన పెళ్ళి అయిపోతుంది అని చెప్పి అనగానే, అవును బంగారం, నువ్వు ఇంకేం టెన్షన్ పడకు, గుడికి వచ్చేస్తున్నావు కదా, ఒకసారి మా వాడికి ఫోన్ ఇవ్వు అని చెప్పి అనగానే ఇంకా వర్ష ఫోన్ తీసుకెళ్ళి ఆ డ్రైవర్కి ఇస్తుంది. సార్ చెప్పండి సార్ అని చెప్పి అనగానే, చూడు నేను చెప్పిన ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ పెట్టేయండి, నా పెళ్లి జరిగే వరకు తను ఎక్కడికి కదిలి రాకూడదు, అప్పటి వరకు తన ఫోన్ కూడా ఆన్లో ఉండకూడదు, స్విచ్ ఆఫ్ పెట్టి మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్పడంతో ఆ డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. ఇంకా వర్ష అంటుంది, అదేంటి నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు అనగానే, మేడం మిమ్మల్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తారని సారే స్విచ్ ఆఫ్ పెట్టమన్నారు మేడం, ఫోన్ మా దగ్గరే ఉంటుంది, మీరేం టెన్షన్ పడకండి, అంతా గణగారే చూసుకుంటారు అని చెప్పేసి అనగానే ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయి నవ్వుకుంటూ ఉంటుంది వర్ష. ఇంకా అదే సమయంలో స్వాతితో ప్రేరణ ఫోన్ చేపిస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. చూసావా, తను ఏదో పెళ్లి చేసుకుంటుంది అన్నావు కదా, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఆ గణ నమ్మి నట్టేట ముంచేశాడు వర్షాని అనగానే, వెంటనే అదేంటి అలా అంటావు, ఒకవేళ పెళ్ళిలో తను బిజీగా ఉండి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిందేమో అనుకోవచ్చు కదా, అసలు పెళ్ళి ఎక్కడ జరుగుతుందో చెప్పొచ్చు కదా, నాకు తెలియదు అంటుంది. చూసావా, అసలు నువ్వు ఏం ఫ్రెండువో ఏం లోకమో, మీకు మంచి చెప్తే ఎక్కదు, చెడు చేసే వాళ్ళే నచ్చుతూ ఉంటారు, అసలు ఆ గణగాడు ఎంత మోసగాడో మీకు తెలుసా అని చెప్పి సిద్ధు అంటాడు. ఇంకా ప్రేరణ కూడా, పదం సిద్ధు, వర్ష ఏమైందో ఎలా ఉందో తను కాపాడాలి అనగానే, అవును ప్రేరణ, సిద్ధుని గట్టిగా నిలదీస్తే వాడు చెప్తాడు నిజం, పద అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇంకా ఇది ఇలా ఉండగా పెళ్ళికి సర్వం సిద్ధం చేస్తారు. ఇంకా విజయ్ ఇంట్లోనే కదా పెళ్లి వేడుకలు, గణ మరి అలానే కదా అడిగాడు. ఇంకా ఇంటి దగ్గర
గణ గణ వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, సుధా నలుగురు కలిసి ఇంకా పెళ్ళింటికి బయలుదేరి వచ్చేస్తారు. ఇంకా విజయ్ ఇంట్లో మొత్తం పూలతో డెకరేషన్, బంధువులతో కోలాహలంగా ఉంటుంది. మంజుల టెన్షన్ పడుతూ ఉంటుంది, పెళ్లి వేడుకలు ఎలా జరుగుతాయో ఏంటోనని. ఇంక ఈ లోపల గణ రావడంతో అత్తయ్య గారు నన్ను ఆశీర్వదించండి అని చెప్పి బ్లెస్సింగ్స్ తీసుకుంటాడు. అలాగే ఆనంద్ దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంటుంటే ఆనంద్కి ఎవరన్నా వచ్చి ఈ పెళ్ళి ఆపేస్తే బాగుండు, ఇంకా సమయం లేదు, పెళ్లి ముహూర్తం కూడా దగ్గర పడుతుంది, ఎవరైనా ఆపితే బాగుండు, లేదంటే నా కూతురి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా అదే సమయంలో సాహితి పైనుంచి కిందకి వస్తూ ఉంటుంది. సాహితిని చూసిన ఘన ఒక్కసారిగా మెస్ప్రైజ్ అయిపోతాడు. మామయ్య, నేను కేవలం సాహితీ కోసమే ఈ ఇంటిలో పెళ్లి జరిపించమని అడిగింది. తను పుట్టిన ఈ ఇల్లు దేవాలయంతో సమానం. మీరేమో నాకు హోటల్లో కానీ ఎక్కడన్నా చేపిస్తానన్నారు. వాటన్నిటికంటే కూడా నాకు ఇల్లే దేవాలయం అని చెప్పి ఇక్కడే పెట్టమని చెప్పాను అని చెప్పేసి అంటాడు. ఏమి నటిస్తున్నావురా అని చెప్పేసి ఇంకా మొత్తానికి మీ మొహం ఎందుకో డల్గా ఉంది, మీకు ఇష్టం లేదా మావయ్య ఈ పెళ్ళి అని చెప్పి అనేసరికి, అదేంటి గణ, నిన్ను సెలెక్ట్ చేసిందే నేను, నాకు ఇష్టం లేకుండా ఎందుకుంటుంది? ఏంటయ్యా నువ్వు ఇష్టం లేకుండా ఎందుకుంటుంది? నా కూతురుని ఎలాంటి వారికి చేయాలా అని చెప్పి నేను చాలా కంగారు పడ్డాను. ఇంత మంచి వ్యక్తి అల్లుడుగా వస్తున్నాడని నేను కళ్ళలో కూడా ఊహించలేదు అని చెప్పి అనగానే ఇంకా విజయ్, మంజు నీకు అస్సలు తెలీదు, వాడు బట్టి మోసగాడన్న విషయం అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంక ఈ లోపల ప్రేరణ, సిద్ధు ఇద్దరు కూడా గణ నిలదీయడం కోసం అని చెప్పి బండి మీద ఇద్దరు వస్తారు. ఇంకా ఇద్దరు బయట పార్క్ చేసి చాలా ఫాస్ట్గా కోపంగా వస్తాడు ఇంకా సిద్ధు. ఇంకా రావడంతోనే గణ కాలర్ పట్టుకుని, వరే ఎక్కడ్రా, వర్ష ఎక్కడా? అదేంటి సిద్ధు, పెళ్ళికి వచ్చిన నన్ను ఇలాగే నా మాట్లాడతావు? వదులు బావగారు, వదిలేండి, అసలు ఏంటి అని చెప్పేసి అనగానే, అరే సిద్ధు, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? తను నీ చెల్లికి కాబోయే భర్త, కాలర్ పట్టుకుని నిలదీస్తావేంటి? వదులు అని చెప్పేసి మంజుల అంటుంది. అమ్మ నీకేం తెలీదు, నువ్వు పక్కనుండు. అసలు వీడు బాగోతుందని తెలిస్తే నీకే తెలుస్తుంది, వీడు ఎంత మూర్ఖుడో ఎంత చండాలుడో. వరే, నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎక్కడ్రా? ఎవర్రా తన్ను ప్రేమించింది? ఎవరంటావేంటి? వర్షని ప్రేమించాడు అనగానే ఇంకా గణ వాళ్ళమ్మ, మా అబ్బాయి అలాంటి వాడు కాదు, మా అబ్బాయి ఎవరిని ప్రేమించలేదు, మీకేం తెలీదు, మీకు అలా నటించాడు ఎవరిని ప్రేమించలేదని. తనని ప్రేమించి తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి తనని ఇంట్లో నుంచి తెప్పించి ఇక్కడ దాచేశాడు. వీడంత క్రిమినల్ మీకేం తెలుసు? వరే ఎక్కడో చెప్పరా, పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను, వర్ష ఏమవుతుందో చెప్పు అని చెప్పి అనగానే, వర్ష నాకు జస్ట్ ఫ్రెండ్ బావగారు, మీరు కావాలనే నీ పార్ట్నర్తో కలిసి నా మీద సాధించాలని చూస్తున్నారు అని చెప్పేసి అంటాడు. ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.